తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క కుటుంబ వాతావరణం అంటే ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలలో గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క వాహనాలు, ఇల్లు మొదలైన విషయాల మీద మీరు ఎక్కువ దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఆ విషయంలో మీకు సహకారాన్ని అందించే నిమిత్తం ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సహకారం అందించడానికి మీ యొక్క సొంత వ్యక్తులు అంటే మీ బంధువర్గం కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టువులు, ఆప్యాయత గల మిత్రులు వీరి యొక్క సహకారంతో, వీరి యొక్క ఆలోచనలతో మీ గృహ వాతావరణాన్ని, గృహాన్ని నూతన వాహన కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాలలో వారి యొక్క సహకారంతో ఖర్చులు అధికంగా కనబడే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో అతి ప్రధానంగా మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున మీ యొక్క సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ విషయం కానీ, అలాగే ఇతరుల సహకారం విషయంలో కానీ, ఇతరులు అలాంటివి పొందడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ కుటుంబంలో మీ యొక్క సంతానం, కుటుంబంలో వ్యక్తులు మొదలైన వారి యొక్క సహకారంతో ఈ రోజున మీరు ఆ రకమైన కార్యక్రమాల్లో అంటే స్నేహ సంబంధాలను పెంచుకోగలుగుతారు. అంటే మీ యొక్క సామర్థ్యం పెంచుకునే విషయంలో వీరి యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. అలాగే మీ కమ్యూనికేషన్లో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి కుటుంబ సభ్యుల తోడ్పాటు అనేది కూడా ఉంటుంది. దానివల్ల సంఘంలో నూతన పరిచయాలు, నూతన వ్యక్తులతో మాట్లాడడం, కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మాటలు అంటే మీరు ఏదన్నా మాట్లాడడానికి చేసే ప్రయత్నాల వల్ల ఖర్చులు అనేవి అధికంగా ఉన్నట్టుగా కనబడ్డా, అంటే ఇంతకుముందు ఎవరికైనా వాగ్దానాలు చేసినా లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల కోసం మీరు ఆలోచనలు చేస్తున్నా ఆ విషయంలో మీరు వ్యక్తిగత నిర్ణయాలు కానీ లేకపోతే మీ తల్లిగారి యొక్క సహకారంతో కానీ ఏదైనా రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే ఇతరులకు ఎవరికన్నా మీరు ధనాన్ని ఇవ్వడానికి కానీ లేకపోతే వారికి చేసిన వాగ్దానం నిలుపుకునే విషయంలో కానీ ముఖ్యంగా మీ ఆలోచనలకి మీ యొక్క ప్రశాంతత అనేది గృహంలో తగ్గడం, తర్వాత తల్లి యొక్క సహకారం మొదలైనవి తీసుకొని వారి ద్వారా, వారి ఆదాయం ద్వారా మీరు ఏదైనా లోన్ల కోసం కూడా ఏదైనా అప్లై చేసి గృహ నిర్మాణం విషయంలో కానీ లేకపోతే ఇతరులకి తీర్చే అప్పు విషయంలో కానీ మీరు ఎక్కువ శ్రమ పడతారు.